ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఎన్ని నాటుకోళ్లు తెగాయి? మా ఇంట్లో అయితే 2 తెగాయి. సోమవారం అయితే మా ఇంట్లో తినరు. మంగళవారం జ్యోతి కాబట్టి బేసిక్ గా నాన్ వెజ్ ఉండదు. సో ఆదివారమే 2 నాటుకోళ్లను తీసుకొచ్చి తెగేసాం. వాళ్ళకు కూడా కండ ముదురుగా పట్టినట్టుందట్టింది. మా అత్తమ్మ చేతోనే పట్టుకొని కుక్కర్ లో వేస్తే కానీ లాభం లేదు, ఈ ముక్క ఉడకదని కుక్కర్ లో వేసి వండుతుంది నాటుకోడి పులుసు. మరి నాటుకోడి పులుసు అంటే ఎలా ఉండాలేంటి? చేతో ముట్టుకుంటే తునిగిపోవాలి, నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి కదా, ఆ మాత్రం ఉండాలి. మా అత్తమ్మ స్టైల్లో నాటుకోడి పులుసు ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. ఫస్ట్ ఫైర్ ముట్టించి తర్వాత కుక్కర్ పెట్టేసి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక మెంతి కూర కొత్తిమీర కూడా వేసేసుకుని అల్లం పేస్ట్ ఉప్పు కూడా యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని అయితే అందులో వేయాలి. చూసారు కదా, నాటుకోడిలో మొత్తం 4 లెగ్ పీసెస్ ఉన్నాయి. హైలైట్ చేసేది మాత్రం ఉల్లిగడ్డ పేస్ట్, అది కూడా వేసేసుకుని గరం మసాలా కారం వేసేసి వాటర్ పోసేసుకుని 7 to 9 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి గ్రేవీ కావడానికి కొంచెం పెరుగు అండ్ కొబ్బరి పొడి ధనియా పౌడర్ వేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే నాటుకోడి పులుసు రెడీ.